ఏదైతే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ తనకి A++ గుర్తింపు కోసం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అధికారులకు లంచాలు ఇచ్చిన కేసులో సిబిఐ అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రతినిధులు అధ్యాపకులకి మరొక షాక్ అయింది. ఇందులో నిందితులు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ విజయవాడ సిబిఐ కోర్టు సోమవారం తిరస్కరించింది. వీళ్ళందరినీ కూడా సిబిఐ 10 మంది నిందితులను అరెస్ట్ చేయడం, ఇందులో నాక్ అధికారులతో పాటు కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు అధ్యాపకులు కూడా ఉన్నారు. వీళ్ళకి అతిపెద్ద సమస్య అదే అవుతుంది. ఇక్కడ ఓ పెద్ద చర్చ జరుగుతుంది. విశాఖలో ఉన్నటువంటి ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం, గుంటూరులో ఉన్నటువంటి ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం, ఇట్లాంటివే ఇవన్నీ వాటితో పోల్చుకుంటే ఇది మంచి జంక్షన్ పాయింట్. ఇక్కడ కోనేరు లక్ష్మీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళకి కొన్ని అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తున్నాయి. మంచి వెల్ సెటిల్డ్ అయింది, జంక్షన్ పాయింట్ కావడంతో ఇట్లాంటి సందర్భంలో దెబ్బతీసే కుట్ర జరిగింది అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. కంప్లైంట్స్ కావాలని ఇచ్చారు అన్నట్టు. ఎందుకంటే నాకు గుర్తింపుకు కావలసినటువంటి అర్హతలు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఉన్నాయంటే అందులో చదివే వాళ్ళకి తెలుసు. నిజంగా అంటే యాజ్ పర్ దట్ నామ్స్ అయితే కనుక ఒక ప్రొఫెసరు అంటే దాంట్లో పనిచేసేటప్పుడు ఒక లెక్చరర్ వచ్చేటప్పటికి వారానికి ఇన్ని గంటలని మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు వారానికి 7 గంటలు 8 గంటల్లోనే పనిచేయాలి. లక్షలు యూజీసీ రికార్డు ప్రకారం జీతాలు ఇవ్వాలి, అనేకం ఉన్నాయి. ఆ స్థాయిలో నిజంగా నడుస్తున్నాయా ఆంధ్రాలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలను దిక్కులేదు, ఏదో వేరే పోస్టుల పేరు చెప్పి వాళ్ళతో పని చేపిస్తున్నటువంటి రోజులు. అలాంటి సందర్భంలో అరెస్ట్ చేయడం తప్పు లేదు, లేదా ట్రాప్ చేయడము తప్పు లేదు. వాళ్ళు ఆ గుర్తింపుకు తగిన వస్తువులు లేకపోవడం వల్లే ఆ డబ్బులు ఇస్తున్నారన్నమాట వాస్తవం. బట్ అలాంటిది లేకపోయినా మిగతా ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీలు సంపాదించారు వాళ్ళు దీన్ని తమతో పోటీ స్థాయికి రానియకుండా చేయడానికి కుట్ర పన్నారన్నటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తోంది సర్కిల్స్లో.